కంటిన్యూషన్ విత్ లాస్ట్ క్లాస్ శాలరీస్ డిస్కస్ చేస్తున్నాం. శాలరీస్లో వచ్చేసి పిఎఫ్ మీన్స్ ప్రొవిడెంట్ ఫండ్ స్కీమ్. ఇది ఏ స్కీమ్ ఇంటెండెడ్ టు గివ్ సబ్స్టాన్షియల్ బెనిఫిట్స్ టు అన్ ఎంప్లాయీ అట్ ది టైమ్ ఆఫ్ హిజ్ రిటైర్మెంట్. ఇక్కడ పిఎఫ్లో వచ్చేసి ఒక 4 కేటగిరీస్ ఉంటాయి. 4 కేటగిరీస్ వచ్చేసి 4 టైప్స్. దట్ ఈస్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్, ఇంట్రెస్ట్ ఆన్ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్, ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్, ఇంట్రెస్ట్ ఆన్ ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్. ఇట్లా 4 టైప్స్ ఉంటాయి. ఇవి ఏమంటే ఫస్ట్ వచ్చేసి ఎంప్లాయీ అతను ఓన్గా కాంట్రిబ్యూట్ చేసుకుంటూ ఉంటే అండ్ అతనికి వచ్చే ఇంట్రెస్ట్కి సంబంధించి డీల్ చేసేది. నెక్స్ట్ ఎంప్లాయర్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఎంప్లాయీ, వాళ్ళ ఎంప్లాయీకి కాంట్రిబ్యూషన్ చేస్తుంటే ఎంప్లాయీ పర్పస్ కోసం అది ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్లో వస్తుంది. అండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్స్ ఉంటాయి. ఇక్కడ మనం జనరల్గా ఎంప్లాయర్ వచ్చేసి సేమ్ అమౌంట్ ఎంతైతే కాంట్రిబ్యూట్ చేస్తుంటారో డిడక్ట్ చేస్తాడో శాలరీ నుంచి ఆ అమౌంట్ని అతను ఎంప్లాయర్ డిపాజిట్ చేస్తాడు. ఎవరి పేరు పైన, ఎంప్లాయీ పేరు పైన, ఏదానిపైన చేస్తాడో అప్రూవ్డ్ సెక్యూరిటీస్ పైన చేస్తారు. అండ్ వాటికి వచ్చే ఇంట్రెస్ట్ ఎంప్లాయీకి క్రెడిట్ చేస్తారు. సో ఇక్కడ అక్యుములేట్ అవుతుంది కదా, బ్యాలెన్స్ ఈజ్ పేడ్ టు ఎంప్లాయీ అట్ ది టైమ్ ఆఫ్ హిజ్ రిటైర్మెంట్ కానీ అతని యొక్క రిజిగ్నేషన్ చేసినప్పుడు కానీ. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ డెత్ అయితే సేమ్ పేడ్ టు లీగల్ హెడ్స్కి పే చేస్తారు. ద ప్రొవిడెంట్ ఫండ్ రిప్రజెంట్స్ అన్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ స్మాల్ సేవింగ్ అవైలబుల్ టు గవర్నమెంట్స్. సో ఇట్లా మనం కాంట్రిబ్యూట్ చేసే ప్రొవిడెంట్ ఫండ్ని ఏ దానికి కాంట్రిబ్యూట్ చేసే మనకి డిడక్షన్స్ వస్తాయి అంటే అందులో మళ్ళీ ఒక 4 టైప్స్ వస్తాయి. రికగ్నైజ్డ్ ప్రొవిడెంట్ ఫండ్లో చేయడం ఆర్ అన్రికగ్నైజ్డ్ ప్రొవిడెంట్ ఫండ్లో కానీ, స్టాట్యుటరీ ప్రొవిడెంట్ ఫండ్లో కానీ, పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్లో కానీ, ఇట్లా 4 టైప్స్ ఆఫ్ ప్రొవిడెంట్ ఫండ్స్ ఉంటాయి. మనం ఏ ఫండ్లో అయినా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మనం వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ రికగ్నైజ్డ్ ప్రొవిడెంట్ ఫండ్లో కన్నా చేస్తుంటే మీన్స్ ప్రొవిడెంట్ ఫండ్ రికగ్నైజ్డ్ బై ద కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ఇట్ ఈస్ గవర్న్డ్ బై పార్టీ ఆఫ్ షెడ్యూల్ 4 టు ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. ఇక్కడ రూల్స్లో వచ్చేసి వేరియస్ రూల్స్ ఉంటాయి ఈ రికగ్నైజ్డ్ ప్రొవిడెంట్ ఫండ్కి సంబంధించి. దట్ ఈస్ రికగ్నిషన్ ఆఫ్ ఫండ్ని రికగ్నైజ్ చేయడం అండ్ ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ టు ద ఫండ్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ అక్యుములేటెడ్ బ్యాలెన్స్. ఇట్లా 3 టైప్స్ ఆఫ్ రూల్స్ ఉంటాయి ఏదానిలో రికగ్నైజ్డ్ ప్రొవిడెంట్ ఫండ్లో. ఈ ఫండ్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ అండ్ మిస్లీనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ ప్రకారం రికగ్నైజ్ చేసిన ఫండ్ ఇది. నెక్స్ట్ అన్రికగ్నైజ్డ్ ఫండ్ అంటే ప్రొవిడెంట్ ఫండ్ అంటే ఏ ఫండ్ నాట్ రికగ్నైజ్డ్ బై ద కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. వాళ్ళు రికగ్నైజ్ చేయలేదు. నెక్స్ట్ స్టాట్యుటరీ ప్రొవిడెంట్ ఫండ్ అంటే ఈజ్ గవర్న్ బై ప్రొవిడెంట్ ఫండ్ యాక్ట్. ఇక్కడ గవర్న్ చేసేది ప్రొవిడెంట్ ఫండ్ యాక్టే గవర్న్ చేస్తుంది. ఇట్ అప్లైస్ టు ఎంప్లాయీస్ ఆఫ్ గవర్నమెంట్, దట్ ఈస్ రైల్వేస్, సెమీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, లోకల్ బాడీస్, యూనివర్సిటీస్ ఆర్ రికగ్నైజ్డ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. వీళ్ళందరికీ స్టాట్యుటరీ ప్రొవిడెంట్ ఫండ్ ఉంటుంది, అప్లై అవుతుంది. నెక్స్ట్ పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ అంటే అందరికీ కోసం, దట్ ఈస్ ఆపరేటెడ్ అండర్ పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ యాక్ట్ కింద. ఏ మెంబర్షిప్ ఆఫ్ ఫండ్ ఈజ్ ఓపెన్ టు ఎవ్రీ ఇండివిజువల్. ఇందాక స్టాట్యుటరీ ప్రొవిడెంట్ ఫండ్ ఎవరికి అప్లైస్ టు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. ఇక్కడ పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ ఎవరికి, ఎవ్రీ ఇండివిజువల్కి త్రో ఇట్ ఈస్ ఐడియల్లీ సూటెడ్ టు సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్. ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ ఉంటారో వాళ్ళ కోసం. ఏ సాలరీడ్ ఎంప్లాయీ మే ఆల్సో కాంట్రిబ్యూట్ టు పీపీఈ ఇన్ అడిషన్ టు ఫండ్ ఆపరేటెడ్ బై ద ఎంప్లాయర్ ఆపరేటెడ్ చేసేది కాకుండా అతను ఓన్గా ఏమైనా చేసుకోవాలనుకుంటే ఇక్కడ పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్లో చేసుకుంటాడు. నెక్స్ట్ అన్ ఇండివిజువల్ మే కాంట్రిబ్యూట్ టు ద ఫండ్ ఆన్ హిజ్ ఓన్ బిహాఫ్ యాజ్ ఆల్సో ఆన్ బిహాఫ్ ఆఫ్ మైనర్ ఆఫ్ హూమ్ ఈజ్ గైడియన్. అతను ఓన్గా కాకుండా అతని యొక్క మైనర్ ఎవరికైతే గైడియన్గా ఉన్నాడో ఈ పర్సన్ ఆ వాళ్ళకి కూడా అమౌంట్ని పేమెంట్ చేయొచ్చు. ఫర్ గెట్టింగ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80C ఏ మెంబర్ ఈజ్ రిక్వైర్డ్ టు కాంట్రిబ్యూట్ టు ద పీపీఎఫ్. ఏ మినిమం అమౌంట్ వచ్చేసి 500 ఇన్ ఇయర్ అండ్ మ్యాక్సిమం అమౌంట్ దట్ మే క్వాలిఫై ఫర్ డిడక్షన్ ఆన్ ఈ అకౌంట్ వచ్చేసి 1,55,000 యాజ్ పర్ పీపీఎఫ్ రూల్స్. మినిమం 500 ట్రాన్స్ఫర్ చేయాలి. మ్యాక్సిమం 80Cలో డిడక్షన్ వచ్చేసి 1,50,000 వరకు డిడక్షన్ వస్తుంది. అది పీపీఎఫ్ రూల్స్ ప్రకారం. ఇక్కడ ట్యాక్స్ ట్రీట్మెంట్ ఎట్లుంటుంది, ఒక నిమిషం ఇక్కడ ఏముంది, ఇంకా పీపీఎఫ్ 500 చేసినాము. ఆ పీపీఎఫ్ మే డిపాజిట్
ఇన్స్టాల్మెంట్స్లో పేమెంట్ చేయొచ్చు, మల్టిపుల్స్ ఆఫ్ 500లో పేమెంట్ చేయొచ్చు. అండ్ అమౌంట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ మే బీ పేడ్ అట్ ఎనీ ఆఫీస్ ఆర్ బ్రాంచ్ ఆఫీస్, స్టేట్ బ్యాంక్లో ఆ సబ్సిడరీస్లో అట్లా ఏ దానిలో అయినా పేమెంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ట్యాక్స్ ట్రీట్మెంట్ ఎట్లుంటుంది అంటే వీటికి ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ చేస్తున్నాడా ఆర్ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ చేస్తున్నాడా ఫస్ట్ చూస్తాము. అండ్ వాటికి వచ్చే ఇంట్రెస్ట్ చూస్తాము. ఫస్ట్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ చేస్తుంటే రికగ్నైజ్డ్ ప్రొవిడెంట్ ఫండ్కి కానీ కాంట్రిబ్యూట్ చేస్తే అమౌంట్ ఇన్ ఎక్సీస్ ఆఫ్ 12% ఆఫ్ శాలరీ, అంటే అతనికి వచ్చే శాలరీలో ఇతను ఎంప్లాయర్ కాంట్రిబ్యూట్ చేస్తుంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh వస్తుంది అనుకోండి, 1 lakhలో ఎంప్లాయర్ వచ్చేసి ఒక 10,000 కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. అప్ టు 12,000 వరకు కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఇన్ ఎక్సీస్ ఆఫ్ 12 ఏమన్నా పే చేస్తే కాంట్రిబ్యూట్ చేస్తే అది ట్యాక్సబుల్ అవుతుంది. దట్ ఈస్ ఒక 15,000 కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు అంటే 12% అంటే 12,000 అవుతుంది. 12,000కి ఇన్ ఎక్సీస్ 3,000 ఉంది కాబట్టి అది మొత్తం ట్యాక్సబుల్ అవుతుంది. నెక్స్ట్ అన్రికగ్నైజ్డ్ ప్రొవిడెంట్ ఫండ్ నాట్ ట్యాక్సబుల్ ఎట్ టైమ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్. అట్ ది టైమ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ చేసేటప్పుడు ఏం ట్యాక్సబిలిటీలోకి రాదు. నెక్స్ట్ స్టాట్యుటరీ ప్రొవిడెంట్ ఫండ్ ఫుల్లీ ఎగ్జామ్టెడ్, ఎందుకంటే ఇది గవర్నమెంట్ వాళ్ళకి రిలేటెడ్ కాబట్టి ఫుల్లీ ఎగ్జామ్టెడ్. నెక్స్ట్ పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ నాట్ అప్లికబుల్ హ్యాస్ దెర్ ఈజ్ ఓన్లీ అసెసిస్ ఓన్ కాంట్రిబ్యూషన్. సో ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఇక్కడ ఉండదు, ఎందుకని సెల్ఫ్ ఎంప్లాయిడ్ వాళ్ళ కోసం అని చెప్పినాం పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ అనేది. నెక్స్ట్ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్. ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ ఏమంటే ఎంప్లాయీస్ ఎవరైతే వాళ్ళు చేసుకుంటారో వాళ్ళు ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80C రికగ్నైజ్డ్ ప్రొవిడెంట్ ఫండ్కి కానీ చేస్తే. అన్రికగ్నైజ్డ్ ప్రొవిడెంట్ ఫండ్కి కానీ చేస్తే ఎలిజిబిలిటీ డిడక్షన్ రాదు. నెక్స్ట్ స్టాట్యుటరీ ప్రొవిడెంట్ ఫండ్కి కానీ చేస్తే ఎలిజిబుల్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80C అండ్ పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్కి చేసిన డిడక్షన్ అండర్ సెక్షన్ 80C ఎలిజిబుల్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ క్రెడిటెడ్ అండ్ ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్. ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ ఎట్లుంటుంది ఇంట్రెస్ట్కి, ఇక్కడ ఎట్లుంటుంది అంటే ఇంట్రెస్ట్ కాంట్రిబ్యూషన్కి అమౌంట్ ఇన్ ఎక్సీస్ ఆఫ్ 9.5% ఈజ్ ట్యాక్సబుల్ యాజ్ శాలరీ. సో 9.5% వరకు ఇంట్రెస్ట్ ఇవ్వచ్చు. ఆ పర్సంటేజ్ క్రాస్ అయితే అది ట్యాక్సబుల్ లేక వస్తుంది, అండర్ సెక్షన్ 17 శాలరీగా తీసుకుంటాము. నెక్స్ట్ అన్రికగ్నైజ్డ్ ప్రొవిడెంట్ ఫండ్ పైన ఏమైనా ఇంట్రెస్ట్ వస్తే అది ట్యాక్సబుల్ అంటే నాట్ ట్యాక్సబుల్ అట్ ద టైమ్ ఆఫ్ క్రెడిట్ ఆఫ్ ఇంట్రెస్ట్. క్రెడిట్ అయ్యేటప్పుడు ఇంట్రెస్ట్ అనేది ట్యాక్సబిలిటీ కాదు. అండ్ స్టాట్యుటరీ ప్రొవిడెంట్ ఫండ్కి అయితే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కాబట్టి ఫుల్లీ ఎగ్జామ్టెడ్. పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్లో ఏమి ఉండదు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ క్రెడిటెడ్ అండ్ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్. ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్లో గురించి సేమ్ ఎట్లా అంటే ఇన్ ఎక్సీస్ ఆఫ్ 9.5 ఉందనుకోండి అప్పుడు ట్యాక్సబుల్ వస్తుంది. అండ్ అన్రికగ్నైజ్డ్ ప్రొవిడెంట్ ఫండ్కి నాట్ ట్యాక్సబుల్ అట్ ది టైమ్ ఆఫ్ క్రెడిట్ ఆఫ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ స్టాట్యుటరీ ప్రొవిడెంట్ ఫండ్ అయితే ఎగ్జామ్ట్ అవుతుంది అప్ టు ఏ సర్టెన్ లిమిట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్, కొంతవరకు మాత్రమే ఎక్స్టెండ్ అవుతుంది గవర్నమెంట్ వాళ్ళకి అయినప్పటికీ. నెక్స్ట్ పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ మీద వచ్చే ఇంట్రెస్ట్ అయితే ఫుల్లీ ఎగ్జామ్ట్ అయిపోతుంది. ఒకవేళ వాళ్ళు ఎప్పుడైనా మిడిల్లో అమౌంట్ని విత్డ్రా చేసుకుంటే అండ్ రిటైర్మెంట్లో కానీ ఆర్ టర్మినేషన్లో కానీ తీసుకుంటే ఆ అమౌంట్ అనేది ఈ రికగ్నైజ్డ్ ప్రొవిడెంట్ ఫండ్ కన్నా చేసింటే అమౌంట్ ఎంతైతే విత్డ్రా చేసుకుంటామో అమౌంట్ మొత్తం ఎగ్జామ్టెడ్ అండర్ సెక్షన్ 10-12, బట్ కొన్ని కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. నెక్స్ట్ అన్రికగ్నైజ్డ్ ప్రొవిడెంట్ ఫండ్కి ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ ఈజ్ నాట్ ట్యాక్సబుల్ అంటే ఓన్గా పే చేసుకున్నాడు కాబట్టి అది ట్యాక్సబుల్ కాదు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ ఈజ్ ట్యాక్సబుల్ అండర్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో ఇంట్రెస్ట్ ఏదైతే రిసీవ్ చేసుకుంటామో ఆ రిసీవ్ చేసుకున్న హోల్ ఇంట్రెస్ట్ ట్యాక్సబుల్ అవుతుంది. మనం ఒకవేళ రికగ్నైజ్ దానిలో చేసింటే 9.5కి ఎక్సెస్ అనేది ట్యాక్సబుల్ అవుతుండే. అన్రికగ్నైజ్డ్ చేసిన దాని వల్ల టోటల్ ఇంట్రెస్ట్ పైన మనం ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ అండ్ అతని యొక్క ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో వాటిని ప్రాఫిట్ ఇన్ లియూ ఆఫ్ శాలరీ కింద చూపించుకోవాలి, అది ట్యాక్సబిలిటీలోకి వస్తుంది. నెక్స్ట్ ఒకవేళ మనం స్టాట్యుటరీ పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ అయితే ఎగ్జామ్టెడ్ అండర్ సెక్షన్ 10-11లో ఎంప్లాయీస్కి సంబంధించినవి, స్టాట్యుటరీ ప్రొవిడెంట్కి సంబంధించినవి. 10-12లో వచ్చేసి నార్మల్ ఎంప్లాయీస్కి సంబంధించినది. నెక్స్ట్ పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్కి చేసుకుంటే ఎగ్జామ్టెడ్ అండర్ సెక్షన్ 10-11లో ఎగ్జామ్ట్ అయిపోతుంది. ఇప్పుడు శాలరీ ఫర్ ద పర్పస్ ఆఫ్ మీన్స్ బేసిక్ శాలరీ అండ్ డియర్నెస్ అలవెన్స్.
if provided in terms of employment for retirement benefit and commission as a percentage of turnover. ఇక్కడ హ్యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ టర్న్ ఓవర్ అన్నాడు, ఫిక్స్డ్ పర్సంటేజ్ అని చెప్పలేదు. ఓకే, నెక్స్ట్ ఇది ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తాం కదా. ఇప్పుడు ఇంట్రెస్ట్ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో వాటికి కొన్ని కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి అని చెప్పినాము. ఏది సెక్షన్ 10(12)లో అండ్ సెక్షన్ 10(12)లో 10(11)లో ఎగ్జామ్షన్ అయిపోతుంది. 10(11)కి ఏం చెప్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేమెంట్ ఫ్రమ్ పీపీఎఫ్ టు విచ్ పిఎఫ్ ఫండ్ అకౌంట్ అప్లైస్ ఫర్ పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ వుడ్ బి ఎగ్జామ్టెడ్. పిఎఫ్ నుంచి వచ్చినది ఎగ్జామ్ట్ అయిపోతుంది. అక్యుములేటెడ్ బ్యాలెన్స్ డ్యూ అండ్ బికమింగ్ పేయబుల్ టు అన్ ఎంప్లాయీ పార్టిసిపేటింగ్ ఇన్ రికగ్నైజ్డ్ ప్రొవిడెంట్ ఫండ్ వుడ్ బి ఎగ్జామ్టెడ్. అది మనం ఎంప్లాయీస్ వాళ్ళు 10(12) ప్రకారం తీసుకుంటారని చెప్పినది. హౌఎవర్ ద ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 10(11), 10(12) వుడ్ నాట్ బి అవైలబుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇన్కమ్ బై వే ఆఫ్ ఇంట్రెస్ట్ అక్రూడ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ టు ద ఎక్స్టెంట్ ఇట్ రిలేట్స్ టు ద అమౌంట్ or in aggregate amounts of contribution made that person employee exceeding 2,50,000 in any previous year in that fund. ఈ ఎగ్జామ్షన్ అనేది 10(11), 10(12) ఎగ్జామ్షన్ అనేది ఒకవేళ వాళ్ళ అమౌంట్ ఇంట్రెస్ట్ అక్రూ అయిన అమౌంట్ అనేది అగ్రిగేట్ అమౌంట్ చూసుకుంటే 2,50,000 కన్నా ఎక్సీడ్ ఉంటే అప్పుడు ఎగ్జామ్షన్ అనేది రాదు. ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st April 2021 నుంచి అండ్ కంప్యూటెడ్ ప్రిస్క్రైబ్డ్ మేనర్. ఎట్లా కంప్లీట్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ if the contribution by such person or employee is in fund in which is no employer's contribution ఏం లేదు, then higher limit వచ్చేసి 5 lakhs వరకు would be applicable for such contribution. And interest accrued in any previous year in that fund on or after 1st April 2021 మొత్తం exempt అవుతుంది up to the limit వరకు 5 lakhs వరకు. It may be noted that interest accrued on contribution to such fund up to 31st March 2021 would be exempted without any limit. 31st March 2021 వరకు లిమిట్స్ ఏం లేదు, మొత్తం ఎగ్జామ్టే అవుతుండే. బట్ ఆఫ్టర్ 1st April 2021 వరకు 21 నుంచి అది కొన్ని లిమిట్స్ ప్రకారం ట్యాక్సబిలిటీలోకి వస్తుంది. ఎంతైతే చేసినామో కాంట్రిబ్యూషన్ లేనిది ఆ పర్సన్ హయ్యర్ లిమిట్ వచ్చేసి 5 lakhs అనుకోండి, 5 lakhs వరకు వస్తుంది బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ వరకు. నెక్స్ట్ సిబిడిటీ హ్యాజ్ వైడ్ రూల్ 9D నోటిఫైడ్ ద మేనర్ టు క్యాలిక్యులేట్ ట్యాక్సబుల్ ఇంట్రెస్ట్ రిలేటింగ్ టు కాంట్రిబ్యూషన్ ఇన్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్ రికగ్నైజ్డ్ ప్రొవిడెంట్ ఫండ్ ఎక్సీడింగ్ థ్రెషోల్డ్ లిమిట్స్. మనం చెప్పినాము 9.5% ఒకదానికి 12% ఒకదానికి చెప్పినాము ఎక్సీడ్ అయితే. Interest income accruing during the previous year which is not exempt from inclusion in the total income of a person shall be computed as interest accrued during the previous year in the taxable contribution accounts. ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది ఎగ్జామ్ట్ కాలేదో అది టోటల్ ఇన్కమ్లో యాడ్ చేయాలి ట్యాక్సబుల్ ఇంట్రెస్ట్గా. ఇన్ ఎక్సీస్ ఆఫ్ 9.5, ఇన్ ఎక్సీస్ ఆఫ్ 12% అది చెప్పినాం కదా వాటికి సంబంధించి. నెక్స్ట్ ఫర్ ది పర్పస్ సపరేట్ అకౌంట్ విత్ ఇన్ ద పిఎఫ్ అకౌంట్ షెల్ బి మెయింటైన్డ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ 21-22 అండ్ ఆల్ సబ్సిక్వెంట్ ప్రీవియస్ ఇయర్ ఫర్ ట్యాక్సబుల్ కంట్రిబ్యూషన్ అండ్ నాన్ ట్యాక్సబుల్ కంట్రిబ్యూషన్ మేడ్ బై పర్సన్స్. ఏం చేయాలంటే ఫస్ట్ నాన్ ట్యాక్సబుల్ కాంట్రిబ్యూషన్స్ ఏమున్నాయి, ట్యాక్సబుల్ కాంట్రిబ్యూషన్స్ ఏమున్నాయి అగ్రిగేట్ చేసుకోవాలి. 31st March 2021కి క్లోజింగ్ బ్యాలెన్స్ చూసుకోండి ఫస్ట్. అండ్ ఎనీ కాంట్రిబ్యూషన్ మేడ్ బై ద పర్సన్ ఇన్ అకౌంట్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ 21-22 ఏమన్నా కాంట్రిబ్యూషన్ చేసినాడా అండ్ సబ్సిక్వెంట్ ప్రీవియస్ ఇయర్లో ఏమన్నా విచ్ ఈజ్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ ద ట్యాక్సబుల్ కాంట్రిబ్యూషన్ అకౌంట్. అండ్ వాటిపైన వచ్చిన ఇంట్రెస్ట్ చూసుకోండి. అప్ టు 31st March 2021 వరకు ఒకటి మెయింటైన్ చేయండి, దాని తర్వాత ఒకటి మెయింటైన్ చేయండి. వాటి మీద ఇంట్రెస్ట్ ఎంత అక్రూ అయిందో చూసుకోండి. హ్యాస్ రిసీవ్డ్ బై ద విత్డ్రావల్ ఇఫ్ ఎనీ సచ్ అమౌంట్ ఏమన్నా విత్డ్రా చేసుకున్నా అది చూసుకోవాలి. నెక్స్ట్ ట్యాక్సబుల్ కాంట్రిబ్యూషన్ అమౌంట్ ఎట్లా చూడాలి అంటే మొత్తం కాంట్రిబ్యూషన్ 21-22 వరకు ఎంత అయిందో చూసుకోండి. ఫర్ ద ప్రీవియస్ ఇయర్ 21-22 వరకు. నెక్స్ట్ దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ అక్రూ ఎంత అయిందో చూసుకోండి. ఏమన్నా విత్డ్రా చేసింటే తీసేసేయండి. అండ్ ఇయర్లీ లిమిట్ వచ్చేసి 5 lakhs కదా, ఆ 5 lakhsలో ఇఫ్ ద కాంట్రిబ్యూషన్ బై సచ్ పర్సన్ ఆర్ ఎంప్లాయీ ఈజ్ ఇన్ ఫండ్ ఇన్ విచ్ ఈజ్ నో ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ లేకుంటే 5 lakhs వరకు, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఉంటే 2,50,000 వరకు.
ఈ వాటి మీద వచ్చిన అమౌంట్ అనేది ఎక్సీడ్ అయితే, ఈ లిమిట్స్ని ఎక్సీడ్ అయితే అంటే 5 lakhsని కానీ 2,50,000 కానీ ఎక్సీడ్ అయితే వచ్చిన ఇంట్రెస్ట్ అనేది అప్పుడు అది ట్యాక్సబిలిటీలోకి వస్తుంది. నెక్స్ట్ మొత్తం సమ్మరీ ప్రొవైడ్ చేస్తారు. సమ్మరీలో ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జంప్షన్ ఆఫ్ అక్యుములేషన్ బ్యాలెన్స్ ఆఫ్ ఆర్పిఎఫ్ పేయబుల్ టు అన్ ఎంప్లాయీ హ్యాజ్ ఎంప్లాయిడ్ రెండర్ కంటిన్యూస్ సర్వీస్ అట్లీస్ట్ 5 years విత్ ద ఎంప్లాయర్. కంటిన్యూస్ సర్వీస్ 5 years ఉందా లేదా, ఉంటే ఎగ్జామ్ట్ అయిపోతుంది మొత్తం. ఒకవేళ లేడు అనుకోండి, టర్మినేట్ అయినాడు మిడిల్లోనే, టర్మినేషన్ డ్యూ టు ఇల్ హెల్త్ కానీ, కాంట్రాక్షన్ ఆర్ డిస్కంటిన్యూయేషన్ ఆఫ్ ఎంప్లాయర్స్ బిజినెస్ కానీ, ఆర్ ఎనీ అదర్ కాజ్ బియాండ్ ద కంట్రోల్ ఆఫ్ ఎంప్లాయీ ఉంటే అప్పుడు కూడా ఎగ్జామ్ట్ అవుతుంది. లేదు అతను ఓన్ డెసిషన్సే అతని యొక్క కంట్రోల్లోనే ఉంది అంటే ఎంటైర్ బ్యాలెన్స్ స్టాండింగ్ టు ద క్రెడిట్ ఆఫ్ ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ టు హీజ్ ఇండివిజువల్ అకౌంట్ ఇన్ ఎనీ ఆర్పిఎఫ్ మెయింటైన్డ్ విత్ హీజ్ న్యూ ఎంప్లాయర్. మొత్తం న్యూ ఎంప్లాయర్ అకౌంట్స్కి కానీ ట్రాన్స్ఫర్ చేసి ఉంటే ఎగ్జామ్ట్ అవుతుంది. ఒకవేళ అట్లా కాకుండా అతను ఏం చేసిన అంటే క్రెడిట్ని ట్రాన్స్ఫర్ టు హిజ్ ఎన్పిఎస్ అకౌంట్ రిఫర్ టు సెక్షన్ 80 అండ్ నోటిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఎన్పిఎస్ అకౌంట్కి కన్నా ట్రాన్స్ఫర్ చేసి ఉంటే, ఏదైతే 80 కింద చెప్పిన అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు కూడా ఎగ్జామ్షన్ వస్తుంది. లేదంటే ట్యాక్సబిలిటీలోకి వస్తుంది. అంటే అతను ఓన్ అకౌంట్లో కన్నా ట్రాన్స్ఫర్ చేసుకుంటే రికగ్నైజ్డ్ ప్రొవిడెంట్ ఫండ్ అప్పుడు ట్యాక్సబిలిటీలోకి వస్తుంది అని ఇది చెప్పడము. నెక్స్ట్ ఇక్కడ where the accumulated balance in RPF become taxable, the tax payable in each of years would be computed as if the fund has been unrecognized provident fund. సో రికగ్నైజ్డ్ ప్రొవిడెంట్ ఫండ్ అయినప్పటికీ అతను ఓన్ అకౌంట్స్ కన్నా విత్డ్రా చేసుకుంటూ ఉంటే ట్యాక్సబిలిటీ వస్తుంది. అన్రికగ్నైజ్డ్ ప్రొవిడెంట్ ఫండ్కి ఎట్లయితే క్యాలిక్యులేట్ చేస్తామో అట్లనే క్యాలిక్యులేషన్ చేస్తాము. అండ్ ఇఫ్ అట్ ద టర్మినేషన్ ఆఫ్ హిజ్ ఎంప్లాయ్మెంట్ విత్ వన్ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ అబ్టెన్ ఎంప్లాయ్మెంట్ అనదర్ ఎంప్లాయర్, ఒక ఎంప్లాయీ నుంచి వెళ్ళిపోయి ఇంకొక ఎంప్లాయర్లో ఉన్నాడు అనుకోండి, ఎంతైతే అక్యుములేటెడ్ బ్యాలెన్స్ ఉందో విల్ బీ ఎగ్జామ్టెడ్. ఎప్పుడు ఆ అమౌంట్ని న్యూ ఎంప్లాయర్ దగ్గర ప్రాపర్గా మెయింటైన్ చేస్తే. అండ్ ఇన్ సచ్ కేస్ ఆఫ్ ఎగ్జామ్షన్ పేమెంట్ ఆఫ్ అక్యుములేటెడ్ బ్యాలెన్స్ బై న్యూ ఎంప్లాయర్ ద పీరియడ్ ఆఫ్ సర్వీస్ విత్ ద ఫార్మర్ ఎంప్లాయర్ shall also be taken into account for computing the period of years 5 continuous 5 years. కంటిన్యూస్ 5 years కోసం ఓల్డ్ ఎంప్లాయర్ని న్యూ ఎంప్లాయర్ని మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటాము. ఓల్డ్ ఎంప్లాయర్ నుంచి వచ్చిన అమౌంట్ మొత్తం న్యూ ఎంప్లాయర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి ఉంటే. నెక్స్ట్ ఇక్కడ ఒక క్వశ్చన్ చెప్తారు. మిస్టర్ సోహాన్ అనే పర్సన్ ఉన్నాడు, రిటైర్డ్ ఫ్రమ్ సర్వీస్ ఆన్ 31st December 2021లో వెళ్ళిపోయినాడు. అంటే ఆఫ్టర్ 1st April 2021 కాబట్టి ఆఫ్టర్ 25 years ఆఫ్ సర్వీస్ 25 years చేసినాడంట. అంటే మోర్ దెన్ 5 years ఉన్నాడు. ఓకే, ఫాలోయింగ్ పర్టికులర్స్ ఆఫ్ హిజ్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్. ఏముంది? బేసిక్ పే ఉంది. అది వచ్చేసి బేసిక్ పే వచ్చేసి 20K పర్ మంత్ ఫర్ 9 monthsకి ఇచ్చినారు. అంటే 1,80,000 అవుతుంది. ఎంత? 20,000 ఇంటూ 9 months చేస్తే. నెక్స్ట్ డిఎన్ఎస్ అలవెన్స్ పే ఎట్లుంది? 50% ఆఫ్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ 10K పర్ మంత్ ఫర్ 9 monthsకి సంబంధించి. అంటే ఎంత అవుతుంది? 90,000 అవుతుంది. ఓకే, లంసమ్ పేమెంట్ రిసీవ్డ్ ఫ్రమ్ అన్రికగ్నైజ్డ్ ప్రొవిడెంట్ ఫండ్ నుంచి ఎంత తీసుకున్నాడు? 7 lakhs తీసుకున్నాడు. డిపాజిట్ ఇన్ పీపీఎఫ్ అకౌంట్, పీపీఎఫ్ అకౌంట్లో ఎంత డిపాజిట్ చేసినాడు? 50,000 డిపాజిట్ చేసినాడు. ఓకే, అవుట్ ఆఫ్ ద అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ అన్రికగ్నైజ్డ్ పౌండ్, అంటే అన్రికగ్నైజ్డ్ పౌండ్ నుంచి మనం రిసీవ్ చేసుకున్నాం. ఎంత? 7 lakhs రిసీవ్ చేసుకున్నాం కదా. అందులో 2,80,000 వచ్చేసి ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్, 2,80,000 వచ్చేసి ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్. అండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ వచ్చేసి 55,000. నెక్స్ట్ ద ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ వచ్చేసి 3 lakhs అండ్ ఇంట్రెస్ట్ దేరాన్ వచ్చేసి 65,000. వాట్ ఈస్ ద ట్యాక్సబుల్ పోర్షన్ ఆఫ్ ద అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ద అన్రికగ్నైజ్డ్ ప్రొవిడెంట్ ఫండ్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ సోహాన్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ అని చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాక్సబుల్ పోర్షన్ ఆఫ్ ద అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ అన్రికగ్నైజ్డ్ ప్రొవిడెంట్ ఫండ్ గురించి చెప్పమన్నాడు. అన్రికగ్నైజ్డ్ ప్రొవిడెంట్ ఫండ్లో ఎట్లయితే ఫస్ట్ అమౌంట్ ట్యాక్సబుల్ అండర్ ద హెడ్ ఆఫ్ శాలరీ ఎట్లా తీసుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయర్ షేర్ ఇన్ ద పేమెంట్ రిసీవ్డ్ ఫ్రమ్ అన్రికగ్నైజ్డ్ ప్రొవిడెంట్ ఫండ్. ఎంప్లాయర్ షేర్ ఎంత ఉంది? 2,80,000 ఉంది.
అండ్ ఎంప్లాయర్స్ యొక్క షేర్ యొక్క ఇంట్రెస్ట్ ఎంత ఉంది, 55,000 ఉంది. అది మొత్తం ట్యాక్సబుల్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3,35,000 టోటల్ ట్యాక్సబుల్లే. నెక్స్ట్ అమౌంట్ ట్యాక్సబుల్ అండర్ ద హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఇంట్రెస్ట్ ఆన్ ఎంప్లాయీస్ షేర్. ఎంప్లాయీస్ షేర్ పైన ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది, 65,000 వచ్చింది. అది కూడా ట్యాక్సబుల్లే. టోటల్ ట్యాక్సబుల్ అమౌంట్ ఫ్రమ్ ద రిసీవ్డ్ ఫండ్ వచ్చేసి 4 lakhs అయిపోతుంది. ఎందుకు అంటే అతను కాంట్రిబ్యూట్ చేసినది రాదు, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ చేసినది వస్తుంది, దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. అండ్ ఇతనికి ఎంప్లాయీ ఏదైతే కాంట్రిబ్యూట్ చేసినాడో దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ కూడా ట్యాక్సబుల్ వస్తుంది అట్ ది టైమ్ ఆఫ్ ఫుల్ ఎప్పుడైతే విత్డ్రా చేసినారో. అండ్ సిన్స్ ఎంప్లాయీ వచ్చేసి నాట్ ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80C ఫర్ హిజ్ కాంట్రిబ్యూషన్ టు URPF అట్ టైమ్ ఆఫ్ సచ్ కాంట్రిబ్యూషన్. అంటే కాంట్రిబ్యూషన్ చేసేటప్పుడు కాంట్రిబ్యూషన్ చేసినట్టు మనం 80Cలో డిడక్షన్ని ప్రొవైడ్ చేయము. హెన్స్ ఎంప్లాయీ షేర్ రిసీవ్డ్ ఫ్రమ్ అన్రికగ్నైజ్డ్ ప్రొవిడెంట్ ఫండ్ నాట్ ట్యాక్సబుల్ అట్ ది టైమ్ ఆఫ్ విత్డ్రాల్. అతను డిపాజిట్ చేసుకున్నాడు, అతనే విత్డ్రా చేసుకున్నాడు. సో టు దట్ ప్రిన్సిపల్ అమౌంట్ వరకు నో ట్యాక్స్. నెక్స్ట్ విల్ యువర్ ఆన్సర్ బి డిఫరెంట్ ఇఫ్ ద ఫండ్ మెయింటైన్డ్ అబోవ్ వాజ్ ఏ రికగ్నైజ్డ్ ప్రొవిడెంట్ ఫండ్. ఒకవేళ అది RPF అకౌంట్ అయితే ఏంది పొజిషన్ అని అంటారు. సో రిసిప్ట్ ఆఫ్ అక్యుములేటెడ్ ప్రొవిడెంట్ ఫండ్ RPF రిసీవ్ చేసుకుంటే వుడ్ బి ఎగ్జామ్టెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎంప్లాయీ ఇఫ్ ద ఎంప్లాయీ హ్యాస్ రెండర్డ్ కంటిన్యూస్ సర్వీస్. కంటిన్యూస్గా అతను 5 years కన్నా ఉంటే 5 years ఆర్ మోర్, చూడండి 5 years ఆర్ మోర్. సో ఇన్ ద గివెన్ కేసులో విత్డ్రాల్ ఈజ్ టేకెన్ ప్లేస్ ఆఫ్టర్ 25 years. సో అతను 5 years కంటే ఎక్కువనే ఉన్నాడు కాబట్టి ద ఎంటైర్ అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ద RPF విల్ బి ఫుల్లీ ఎగ్జామ్డ్ ఫ్రమ్ ట్యాక్స్. RPFకి ఫుల్లీ ఎగ్జామ్ట్ అయిపోతుంది. నెక్స్ట్ మిస్టర్ బబ్లు ఉన్నాడు. ఈజ్ వర్కింగ్ ఇన్ ABC లిమిటెడ్. ఓకే, ABC లిమిటెడ్లో వర్క్ చేస్తున్నామంట. అండ్ హ్యాస్ గివెన్ డీటెయిల్స్ ఆఫ్ హిజ్ ఇన్కమ్ ఫర్ ప్రీవియస్ ఇయర్ 21-22కి. ఆర్ రిక్వైర్డ్ టు కంప్యూట్ ఈస్ గ్రాస్ శాలరీ. మనం ఏం చేయాలి, గ్రాస్ శాలరీని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అతని యొక్క బేసిక్ శాలరీ ఫస్ట్ వచ్చేసి 12,000 పర్ మంత్ ఉంది. ఓకే, DNS అలవెన్స్ వచ్చేసి 9,000 పర్ మంత్ ఉంది. ఓకే, నెక్స్ట్ కమిషన్ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ టర్న్ ఓవర్ 0.1% ఉంది. టర్న్ ఓవర్ వచ్చేసి 60 lakhs అతని యొక్క టర్న్ ఓవర్. నెక్స్ట్ బోనస్ వచ్చేసి 50K అతని యొక్క బోనస్ వచ్చేసి. గ్రాట్యుటీ వచ్చేసి 30K అతని యొక్క గ్రాట్యుటీ. అండ్ హిజ్ ఓన్ కాంట్రిబ్యూషన్ ఇన్ RPF అతను ఓన్గా ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు, 25,000 కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ టు RPF 20% ఆఫ్ బేసిక్ శాలరీ. అతని యొక్క బేసిక్ శాలరీ ఎంత, 10,000 మీద 20% ఎంప్లాయర్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఇంట్రెస్ట్ అక్రూడ్ ఆన్ ఇన్ ద RPF అట్ ది రేట్ ఆఫ్ 13%. దట్ ఈజ్ 13% అంటే ఏమి, ఇన్ ఎక్సీస్ ఆఫ్ 12%. సో ఇన్ ఎక్సీస్ ఆఫ్ 12% ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనం గ్రాస్ శాలరీని క్యాలిక్యులేట్ చేయాలి. గ్రాస్ శాలరీ అంటే ఈ ఇంట్రెస్ట్ కూడా యాడ్ అవుతుంది. ఇన్ ఎక్సీస్ ఆఫ్ 12% ఏదైతే ఉందో అది యాడ్ అవుతుంది. సో ఇన్ ఎక్సీస్ ఆఫ్ 12% ఎంత ఉందనేది ఇది ఎవరు పర్సన్, మిస్టర్ బబ్లు కదా, మిస్టర్ బబ్లు వర్కింగ్ ఇన్ XYZ కంపెనీ. నార్మల్ 9.5% వస్తుంది. పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్కి అయితే 12%. ఇది రికగ్నైజ్డ్ ప్రొవిడెంట్ ఫండ్ కాబట్టి మనము 9.5% తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ కంప్యూటేషన్ ఆఫ్ గ్రాస్ శాలరీ ఫర్ మిస్టర్ బబ్లు. బేసిక్ శాలరీ ఎంత, 12,000 ఇంటూ 12 తీసుకోవాలి. నెక్స్ట్ DNS అలవెన్స్ ఎంత ఇచ్చినారో 9,000 ఇంటూ 12 months తీసుకోవాలి. నెక్స్ట్ కమిషన్ అండ్ టర్న్ ఓవర్ 60 lakhs ఇంటూ